కమ్యూనిస్టులతోని ఏం కాదు, వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, ప్రజలకు వాళ్ళు చేసిన సేవ ఏం లేదు అని అంటుంటారు కొందరు కమ్యూనిస్టుల గురించి తెలియనోళ్ళు. కానీ కమ్యూనిస్టులు చేసిన త్యాగం చిన్నదా? ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళు, వాళ్ళ యావదాస్తిని ప్రజల కోసం పంచిపెట్టిన లీడర్లు, వాళ్ళదంతా త్యాగాల చరిత్ర. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు మరణించిన మంది మంచిగా బతకాలి అని కోరుకునేటోళ్ళు. ఆగో అసోంటి ఓ గొప్ప లీడర్ కుటుంబం ఎట్లుందో చూడుండ్రి. చూసిండ్రా ఎట్లున్నదో మాజీ ఎమ్మెల్యే ఇల్లు. గాలొస్తే గలగల, వానొస్తే వలవల అన్నట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్టున్నది. ఇంతకు ముందు సగం ఇల్లు కూలిపోతే దాన్ని రేకులతోని చిన్న పాకేసిండ్రు. కడుమిల్లుకు వాన పడితే నీళ్లు ఉరవకుండా మీద పరద కప్పిండ్రు. సూర్యాపేట నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ ఇల్లు ఇది. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయి ప్రజల కష్టాలను పట్టించుకున్నాడు తప్ప తన ఇంటి గురించి పట్టించుకొని గొప్ప లీడర్ మల్సూరు. అందుకే ఇగో ఇప్పుడు ఇట్లున్నది తన ఇల్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషి ఇల్లు ఇట్లుండుడంటే ఎంత ఘోరమో చూడుండ్రి. ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటానికి వచ్చిన ఏ పార్టీ అయినా మల్సూర్ త్యాగాన్ని మర్వం. అధికారంలోకి వచ్చినాక ఆదుకుంటామని చెప్తున్నారట గాని ఇంతవరకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వలేరట. ఇల్లు రాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం రాలేదు, ఏ లోన్ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా మాకేం సాయం చేయలేదు. మాకు గవర్నమెంట్ ఇండ్లు అనేదే రాలేదు, మాకు గవర్నమెంట్ సొమ్ము ఏం కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా స్పందించి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది సెల్లులలో తీసుకొని పోతున్నారు, పేపర్లకు ఇస్తున్నారు, కానీ ఎలాంటిది మాకేం ఇంతవరకు చెందలేదు. ఇప్పుడైనా స్పందించి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్నరా ఇగొస్తుంది అగొస్తుంది అని ఎదురు చూసి మల్సూర్ ఇంటోళ్ళ కండ్లు కాయలు కాసినాయట గాని ఒక్కలు కూడా ఆదుకోలేదట. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారట గాని పట్టించుకోలేదట. కాంగ్రెస్ సర్కార్ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తదనుకుంటే అది కూడా రాలేదట. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన లీడరు పుచ్చలపల్లి సుందరయ్య, భీమరెడ్డి, నరసింహారెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం అసొంటి లీడర్లతోని కలిసి పనిచేసిన మల్సూరు కుటుంబాన్ని ఇట్లనే నా గౌరవిస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంటు భూమి సంపాదించుకొని మల్సూరు తనకున్న కొద్ది భూమిని కూడా సర్కార్ బడికి రాసిచ్చిండట. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఈ ఇంట్లుండే ప్రజల తక్లీబులు పరిష్కారం చేసిండంటే ఎంత గొప్ప మనిషి అయితే ఇట్లా చేస్తాడు చెప్పుండ్రి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు మన్మన్లు మునిమన్మన్లు కూడా కూర్చొని తినేంత ఆస్తులు కూడబెట్టుకుంటారు. అసోంటిది మల్సూర్ తర్వాత తరం ఇట్లా అయిపోయిందంటే ఎసోంటి త్యాగమో చూడుండ్రి. ఈ కాలం జనాలైతే మల్సూర్ అన్ననే తిడతారు కావచ్చు. ఎమ్మెల్యేగా 20 ఏండ్లు పనిచేసి కనీసం మంచి ఇల్లు కట్టించలేకపోయిందంటారు కావచ్చు. కానీ నికార్సైన కమ్యూనిస్ట్ గా ప్రజల కోసమే బతికిండు మల్సూరు. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ న్యాయం చేసి మల్సూర్ కు గౌరవం ఇయ్యాలనని కోరుతున్నారు కమ్యూనిస్టుల త్యాగాల విలువ తెలిసినోళ్ళు. ఆపరేషన్ సింధూర్ తోని యుద్ధంలోకి దిగిన భారత్, అమెరికా మధ్యవర్తిత్వం వహించినాక కాల్పుల విరమణ చేశారు. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ నిమ్మలమవుతున్నాయి. ఈ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. మరి అవన్నీ మళ్ళా షాలు చేస్తారట. గా పనులు ఎట్లున్నాయో చూద్దాం పాన్. భారత్ పాకిస్తాన్ నడుమైతున్న ఆపరేషన్ సింధూర్ వల్ల చాలా పనులు ఆపేయాల్సి వచ్చింది. జనాలు రద్దెక్కున్న జాగాలను కూడా భద్రత కోసం మూసేసారు కదా. దినాం గాలి మోటార్ల ప్రయాణాలు బాగా అవుతాయి. పబ్లిక్ కూడా ఎయిర్పోర్ట్లకు బగ్గొస్తారని 32 ఎయిర్పోర్ట్లను మూసేసారు. ఇక ఇప్పుడు అమెరికా మధ్యవర్తిగా నిలబడి కాల్పులు ఆపింది కాబట్టి ఇప్పుడిప్పుడే దేశంలో పనులన్నీ మెల్లమెల్లగా షాలవుతున్నాయి. అట్లా మూసేసిన ఈ 32 ఎయిర్పోర్ట్లను కూడా ఓపెన్ చేసి ప్రయాణాలు షురూ చేశారు. ఇక ఇవి షాలవుడుతోని ప్రయాణికులు, విమానాయ సంస్థలు ఊపిరి పీల్చుకున్నాయి. నిలిచిపోయిన సర్వీసులన్నీ మెల్లగా ఒక్కొక్కటి షాలవుతుండేసరికి అందరూ నిమ్మలమవుతుర్రు. దేశ భద్రతకు అంశం కాబట్టి అధికారులు పరిస్థితులను భూతద్దంలో పెట్టి చూసినాక అంత మామూలే అనిపించినాకనే ఈ ఎయిర్పోర్ట్లు అన్నిటిని ఓపెన్ చేసిరట. ఇక ఇప్పటి సంది గాలి మోటార్ ప్రయాణాలు ఎప్పట్లెక్కనే అయితాయట. మరి ఎవరన్నా ఈ యుద్ధం వల్ల బయట దేశ ప్రయాణాలు ఆపేసుకున్న వాళ్ళు ఉంటే పోవచ్చు. ఈ ముచ్చటిట్లుంటే ఇంకో దిక్కు ఆగిపోయిన ఐపీఎల్ క్రికెట్ కూడా షురూ కాబోతుంది. కాకుంటే ఎప్పట్లెక్క అన్ని స్టేడియంస్లు కాదు, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొన్ని స్టేడియాలలోనే ఆట పెడతారట. ఇట్లా దేశంలో అయిపోయిన పనులన్నీ మెల్లగా ఒక్కొక్కటి మళ్ళా షాలవుతున్నాయి. ఎంత నిమ్మలమైనా ఈ పాకిస్తాన్ దొంగ బుద్ధి చూపిస్తూనే ఉంటది కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది. బయటకు పోయినప్పుడు లేకుంటే ఇండ్లలోనే ఉన్నా కూడా సైబర్ నేరాలకు, రద్దెక్కున్న జాగలకు జర ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏమంటున్నాం పైలమ్మలా?